హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనకి ఇన్సూరెన్స్ ఇప్పుడు బీమా మాదిరిగానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా క్రమం తప్పకుండా మనకి ఆదాయం వస్తుందా అంటే ఎలా సార్? మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ మన ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ కోసము టూల్ కాదు, మనం రెగ్యులర్ ఇన్కమ్ కూడా డ్రా చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. మనం ఒక ప్రాపర్టీ కొంటామండి, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో వీఆర్ కంఫర్టబుల్ ఆ ప్రాపర్టీ అసెట్ని హోల్డ్ చేసుకోవడానికి. అదే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలాంటి ఆప్షన్ ఉంది. ఎలా అంటే జనరల్గా మనం ఏమంటాం, మ్యూచువల్ ఫండ్స్ పెడితే ఇంట్రాడే ట్రేడింగ్ లెక్క మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్మే పరిస్థితి లేదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం కొంటాం, వాటికి యూనిట్స్ మనకు అలాట్ అవుతాయి, కొంతకాలం హోల్డ్ చేసినాక అది అప్రిషియేట్ అయ్యాక అమ్మేస్తాం. బట్ అప్పటి వరకు మన ఇన్వెస్ట్మెంట్ అందులో బ్లాక్ అయింది, మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఎలా అనేది అందరి డౌట్స్, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ ఆర్ ఈవెన్ అదర్స్. ఎప్పుడైతే ఎమర్జెన్సీ వస్తుంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ వస్తుంది, ఫండ్స్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం. అంటే మనకు ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్ ఉంది, దాని మీద మనం ఓడి తీసుకున్నాం అనుకోండి, 50,000 60,000 వరకు మనం డ్రా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఫండ్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో. అది మీరు తగిన ఫండ్ మేనేజర్ ఫండ్ కంపెనీనన్నా మీరు మాట్లాడితే మీకు ఒక ఓడి అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదండి, మీ బ్యాంక్ వెళ్ళి నాకు మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక ఓడి అకౌంట్ ఇవ్వండి అంటే ఇస్తారు. బట్ కొన్ని ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆ ప్లాట్ఫామ్ మీద ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా వాటన్నిటికీ ఓవర్ డ్రాఫ్ట్ మనం డ్రా చేసుకోవచ్చు. ఒక్కసారి వన్ టైం ప్రాసెస్ ఉంటుంది, ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మీ 1 lakh మీద 50,000 వరకు ఎమర్జెన్సీ ఉంటే డ్రా చేసుకోవచ్చు. ఇది వన్ ఆప్షన్ టు లిక్విడేట్ యువర్ రిక్వైర్మెంట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ గ్రో అవుతున్నాయి, మనకు పేపర్ పైన కనపడుతుంది, ఏంటి నేను ₹1,00,000 పెట్టాను, అది 2 లక్షలు అయింది, బట్ నేను చూస్తున్నాను కానీ వాడుకోలేకపోతున్నాను, ఎలా, నాకు అవసరం ఉంది. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి, డివిడెండ్ పే అవుట్ అని మనం పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మ్యూచువల్ ఫండ్లో అప్లై చేసినప్పుడు డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్రాఫిట్ లెవెల్ వచ్చింది, ఒక సర్టన్ లెవెల్ వచ్చింది, వాళ్ళు డిసైడ్ చేశారనుకోండి, మీకు డివిడెండ్స్ పే చేయడం జరుగుతుంది. సో అది డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్మిటెంట్గా కొంత దాని నుంచి మీకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది మనకు సెకండ్ ఆప్షన్. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి రెగ్యులర్ రిటర్న్ తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, మంచి రిటర్న్ వస్తుంది అనేది మనకు తెలుసు. ఓకే, బట్ మనకు మధ్యలో రెగ్యులర్గా కావాలి ఒక కొంతకాలం అయ్యాక, అప్పుడు మనం ఏం చేస్తాం, SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని పెట్టుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఆ మ్యూచువల్ ఫండ్లో లెట్స్ సే ఒక 18% రిటర్న్ ఇస్తుంది అనుకుందాం. జనరల్గా 12 to 15% మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. మనం కొన్ని వీడియోస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని ఫండ్స్ ఏంటంటే 3 years 4 yearsలోనే డబుల్ అవుతున్నాయి, రైట్? అలాంటప్పుడు మనం ₹1 lakh ఇన్వెస్ట్ చేసాం, ఓకే, ఒక 3 years హోల్డ్ చేసాం, అది 2 lakhs అయింది. సో 2 lakhs అయినాక ఒక 1% 0.5% ఎవ్రీ మంత్ మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అంటే 1% అంటే ₹2,000. 1 lakh ఇన్వెస్ట్ చేసాము, ఒక 3 years 4 years 5 years తర్వాత 2 lakhs అయింది. సో ఎవ్రీ మంత్ మనం ఒక ₹2,000 విత్డ్రాల్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మీకు అప్రిసియేషన్ నడుస్తుంది. 2 lakhలో మీరు ఎవ్రీ మంత్ 1,000 డ్రా చేస్తున్నారు అంటే 12 monthsలో 12,000 డ్రా చేస్తున్నారు. బట్ స్టిల్ అందులో మీకు 1.88 lakhs is still in invested. So that will keep growing, no? Yes. So mutual fund is a base where you can withdraw regularly amount so that your requirement can be met. Yes. సో ఇప్పుడు ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉందో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో అది మనకి డబుల్గా రావాలి ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి పట్టే టైం ఎంత ఉంటుంది సార్, పీరియడ్ ఆఫ్ టైం? డిపెండింగ్ ఆన్ ద ఫండ్ అండి. ఇప్పుడు మనకు 12% to 15% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, ఒక 5-6 years పడుతుంది డబుల్ అవ్వడానికి. వాటికన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది అనుకోండి, అందుకే మనం సెలెక్షన్ ఆఫ్ ఫండ్ చాలా ఇంపార్టెంట్.
మనం ఎట్లా మనం స్టాక్ మార్కెట్లో ఏమంటామంటే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి అని మనం చెప్తాం. అంటే ఈ సెక్టర్లో కొన్ని, ఆ సెక్టర్లో కొన్ని, ఈ సెక్టర్లో కొన్ని స్టాక్స్ లిస్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి అని చెప్తాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే మీ యొక్క రిస్క్ ఎపిటైట్, మీ యొక్క టైం ఫ్రేమ్, మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఇందులో కొంత అమౌంట్, ఇందులో కొంత అమౌంట్, ఇందులో కొంత అమౌంట్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కన్జర్వేటివ్ ఫండ్, స్టేబుల్ ఫండ్, అగ్రెసివ్ ఫండ్. ఇప్పుడు అగ్రెసివ్ ఫండ్ ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఫాస్టర్ ఉంటుంది. సో వీటికి రెడీ ఉన్నారనుకోండి మీకు రిటర్న్స్ బాగా వస్తుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ మీరు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, డిఫెన్స్ అయినా సరే, స్మాల్ క్యాప్ అయినా సరే మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో 3-4 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో లంసమ్, ఈరోజు దే ఆర్ సిట్టింగ్ ఆన్ డబుల్ ద మనీ. దే కెన్ స్టార్ట్ SWP from now onwards, so that they are having a regular income. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మేము మంచిగా ఎర్న్ చేయాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? ఎర్న్ చేయాలంటే థిమాటిక్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, కొత్తగా ఇప్పుడు మైక్రో క్యాప్ ఫండ్స్ వచ్చాయి. ఈ ఫండ్స్ మీద మనం ఫోకస్ చేసామనుకోండి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి SIP ద్వారా చేసుకోవచ్చు మీకున్న కంఫర్టబుల్ అమౌంట్ బట్టి. బట్ SIP ద్వారా చేస్తే ఏంటంటే మనం ఎంత కంఫర్ట్ ఉందో అంతే ఇన్వెస్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ నాకు ఒక 10,000 రూపీస్ ఇబ్బంది లేదు అన్నప్పుడు 10,000 పడితే SIP చేస్తాం. బట్ మధ్యలో వీ గెట్ బెటర్ ఇన్కమ్, బోనస్ ఆర్ ఎనీ అదర్ ఇన్కమ్, ఆర్ సంబడి ఈస్ గివింగ్ గిఫ్ట్, అట్లా వచ్చేటప్పుడు అమౌంట్ మార్కెట్ కొలాప్స్ అయినప్పుడు మన బడ్జెట్ అప్పుడు ఫాల్ అయింది, ఆ టైంలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం, బెటర్ ప్రైస్లో మీకు ఇన్వెస్టెడ్ అయింది. సో అప్పుడు మీకు రిటర్న్స్ బెటర్గా వస్తుంది. సో స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, థిమాటిక్ ఫండ్స్, ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఫోకస్లోకి వచ్చాయి. ఎందుకంటే మార్కెట్ ఏమైందంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఓవర్ రియాక్ట్ అయిపోయింది కదా, వాల్యుయేషన్స్ మిడ్ క్యాప్లో స్ట్రాంగ్ అయింది, స్మాల్ క్యాప్లో పికప్ అవుతుంది, ఇంకా లార్జ్ క్యాప్ కూడా పికప్ అవుతుంది. సో ఈ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మ్యూచువల్ ఫండ్స్లో కనపడుతుంది. మనం అగ్రెసివ్ ఫండ్స్ సెలెక్ట్ చేసామనుకోండి, అగ్రెసివ్ ఫండ్స్ సెలెక్ట్ చేసినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ మనం డే 1 నుంచి కూడా SWP ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక చిన్న క్యాల్కులేషన్, 94 lakh రూపీస్ ఓకే మనం ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం. ఓకే, దిస్ మైట్ నాట్ బీ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్, బట్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 94 lakhs దే కెన్ గో ఫర్ 1 lakh, 2 lakh, 5 lakh కూడా డైరెక్ట్గా లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ 94 lakh ఇన్వెస్ట్మెంట్కి తీసుకున్నాను. నేను ఒక అగ్రెసివ్ ఫండ్ సెలెక్ట్ చేశాను, 94 lakhs ఈరోజు ఇన్వెస్ట్ చేశాను. సో నేను ఎవ్రీ మంత్ 2 lakh విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫ్రమ్ డే 1. ఫ్రమ్ డే 1 నుంచి. ఓకే, దిస్ ఇఫ్ ఐ డూ ఫర్ 5 years అండ్ నేను అగ్రెసివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఛాన్సెస్ ఏంటి అంటే 18% వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా 12 to 15, 18 ఇస్ రిస్క్. సో రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఆలోచన చేసుకుంటే మీరు తగిన సలహాలు తీసుకొని చేయండి. నేను సెబీ అనలిస్ట్ని కాదు, లాస్ట్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ బేస్ మీద కొంత రీసెర్చ్లో ఐడెంటిఫై చేసిన ఆపర్చునిటీస్ ఏంటో నేను ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో 94 lakh రూపీస్ మనం లంసమ్ ఇన్వెస్ట్ చేసాము, ఎవ్రీ మంత్ 2 lakh డ్రా చేస్తున్నాను ఫర్ నెక్స్ట్ 5 years అండ్ ద ఫండ్ హిస్టారికల్గా 18% రిటర్న్ ఇచ్చింది. సో నెక్స్ట్ 5 years కూడా 18% ఇస్తుందన్న ఒక ఎస్టిమేట్తో నేను చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే అర్లియర్ చేసిన వారికి ఈ బెనిఫిట్ వచ్చింది. సో ఇలా మనం 2 lakh రూపీస్ 5 years డ్రా చేస్తే దాదాపు 1.2 crores మనం డ్రా చేసినట్టుగా ఉంటుంది. బట్ స్టిల్ ఆఫ్టర్ 5 years you will be left out with 29,60,000 rupees in the fund. After 5 years. After 5 years. This is the advantage of putting in a aggressive fund. Where returns are good. From day 1 you can start doing SWP. ఎందుకంటే 94 lakh మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 2 lakh డ్రా చేస్తున్నారు అంటే 92 lakhs స్టిల్ ఇన్వెస్టెడ్ కదండి. ఆ 92 lakhs విల్ స్టార్ట్ గివింగ్ రిటర్న్స్. ఇది ఒక సంవత్సరంలో మార్కెట్ బాగా కొలాప్స్ అయింది అనుకోండి, ఒకటి ఫండ్ అగ్రెసివ్, రెండోది ఏంటి మార్కెట్ కొలాప్స్ అయింది, మంచి ప్రైస్లో వస్తుంది. మనకి ఎవ్రీ 2-3 monthsకి ఒక ఆపర్చునిటీ వస్తూనే ఉంది. June 4th ఎలక్షన్స్, మొన్న బడ్జెట్. ఓకే, నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది, అర్నింగ్స్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, లేదంటే ఇంటర్నేషనల్ US ఎలక్షన్స్ ఉంది, ఎక్కడో ఒక దగ్గర ఎవ్రీ 2-3 monthsకి కరెక్షన్ వస్తూనే ఉంది, ఆపర్చునిటీ వస్తుంది. అలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫండ్ అగ్రెసివ్
మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోది మీరు బెటర్ ప్రైస్లో తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్. ఇప్పుడు గోల్డ్ ఫండ్ విల్ బి అట్ అ బెటర్ ప్రైస్ బికాస్ గోల్డ్ ప్రైసెస్ హ్యావ్ కమ్ డౌన్. సో దట్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో దట్స్ హౌ మన ఎస్డబ్ల్యూపి ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, తగిన సలహాలు తీసుకొని మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సార్.